బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి తమ బస్సులో జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్ పాస్ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చిన్నారికి బర్త్డే గిఫ్ట్గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ను మంజూరు చేస్తున్నట్లు టీజీఆర్టీసీ పేర్కొంది. కరీంనగర్ బస్ స్టేషన్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్లో అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ నెల 16న కుమారి అనే గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్కు వచ్చారు. ఆమెకు బస్ స్టేషన్లో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవానీ, రేణుక, రజనీకృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవా తత్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుండడం గొప్ప విషయమని అన్నారు. ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీఈఓ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి పాల్గొన్నారు.